వెల్కమ్ టు తెలంగాణ పూరలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలన్నీ తొలగించే ఆదిదేవుడు వినాయకుడు మీ విఘ్నాలను కూడా తొలగించి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఇక వినాయక చవితి దగ్గర నుంచి నిమజ్జనం వరకు ప్రతిరోజు మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మా అపార్ట్మెంట్లో జరిగిన గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ కానించి నిమజ్జనం సెలబ్రేషన్స్ వరకు కొన్ని ఈవెంట్స్ అయితే మేము వీడియో తీసి మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. ఇక వినాయక చవితి అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది గణేష్ పండాలు. సందుకోటి వెలిసే గణేష్ పండాలు చూస్తే సందడే అనిపిస్తుంది. ఇక మేము కూడా మా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేందుకు గణేష్ పండాలతోనే మొదలుపెట్టినాం అనమాట. ఇక తెల్లారి గణేష్ చతుర్థి అనగా ఆ పండాల్ డెకరేషను, కింద స్టేజ్ ప్రిపేర్ చేసుడు, లైటింగ్ ఏం పెట్టాలి, ఇదే డిస్కషన్లో మునిగి తేలిపోయినాం. అట్లనే వినాయకుని విగ్రహం కూడా తీసుకొని వచ్చినాం అనమాట. సో ఇది పేపర్తోని ముందు రోజు అంతా కప్పు ఉంచుతారనమాట. నెక్స్ట్ డే ఎప్పుడైతే ప్రతిష్ఠ చేస్తామో అప్పుడే పేపర్ ఓపెన్ చేసి పంచ కట్టడము ఇవన్నీ చేసేస్తారనమాట. అప్పటి వరకు ఎవరు చూడొద్దని చెప్పి గణేష్ విగ్రహం తీసుకొచ్చినా కానీ ఇట్లా ఒక న్యూస్ పేపర్ కానీ ఇంకేదన్నా పేపర్ కానీ పెట్టి కవర్ చేసి ఉంచుతారు. ఇక తలా వచ్చేసి డెకరేషన్ పండాల ప్రిపరేషన్ అంతా చేసిన తర్వాత వినాయక చవితి అయితే రానే వచ్చింది. ప్రిపరేషన్స్ అన్నీ బాగానే టైం పట్టినా కానీ మొత్తం ప్రిపేర్ అయినాక చూస్తే మాత్రం వర్త్ అనే అనిపించింది మాకు. ఇక అందరూ పొద్దుగాలనే వాళ్ళ ఇళ్ళలో పూజలు ఖతం చేసుకొని వచ్చి ఈ కింద గణేష్ దగ్గరనే కూర్చున్నాం అనమాట. ఇక పంతులు గారు రాగానే విగ్రహ ప్రతిష్ఠ చేసి ఫస్ట్ పూజ కూడా స్టార్ట్ చేసేసినాం. ఇక వినాయక చవితికి ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది, అదే ప్రసాదాల గురించి. ఆ 10 రోజులు 9 నవరాత్రులు ఏదైతే పెడతామో గణేష్ విగ్రహం, ఎంత మంచి ప్రసాదాలు వస్తాయి అంటే పులిహోరలు, దద్దోజనాలు, ఉండ్రాళ్ళు, మళ్ళా ఉండ్రాళ్ళ పాయసం, కీరు, సేమ్యా, రవ్వ కేసరి, మోదకులు, గుగ్గిళ్ళు, అబ్బబ్బా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు అనమాట. ఇక రోజు మాకైతే డిన్నర్ కిందనే అయిపోయేది ఆ ప్రసాదాలతోని పూజ అయిపోయిన తర్వాత. ఇక లంచ్కి ఏమో అన్నదానాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, నిజంగా వినాయకుని పేరు మీద ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ, ఎంత పేదరికంలో ఉన్నోళ్ళు కానీ కడుపు నిండా 10 రోజులు అయితే తింటారని అనిపించింది నాకు ఈ సెలబ్రేషన్స్ చూసిన తర్వాత. ఇక గణేష్ పూజలు అన్నీ అయ్యి పండుకున్న తర్వాత 3వ రోజు మా ఇంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అదే లడ్డు దొంగతనం. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు. మా గణేష్ పండాల్లో ఎవరో లడ్డు దొంగతనం చేసిండు. అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మీకోసం ఆ సీసీ కెమెరా విజువల్స్ని కూడా చూపిస్తున్నా చూడండి. వీడియోలో కనిపిస్తుందిగా, ఎవడో తెలియదు అందరు వండుకున్నాక మంచిగా వచ్చిండు. గణేష్ పండాలకు పోయి మంచిగా లైట్ వేసుకుని తోలాడుకున్నాడు, ఏం పాడో. ఇక లడ్డు అయితే దొరకబట్టిండు. గుళ్ళల్లో విగ్రహాలు, ఆభరణాలు దొంగతనం చేసేటోళ్ళని చూసినాము, హుండీలు దొంగతనం చేసేటోళ్ళని చూసినాం. కానీ ఈ లడ్డు దొంగ మాత్రం విచిత్రంగా ఉన్నాడు. వచ్చి ఓన్లీ లడ్డు మాత్రమే తీసుకొని పోయిండు. మరి మంచి దొంగనాలనో ఏం దొంగనాలనో అర్థమవుతలేము మాకు. ఇక 5 రోజుల సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్నాక భారీ హృదయంతోనే వినాయకునికి వీడుకోలు పలకాల్సిన టైం వచ్చేసింది. భారీ హృదయం అని చెప్పి మనసులో బాధ అవుతున్నా ఏడ్చుకుంటూ వినాయకుడిని పంపితే బాగుంటుంది కదా. అందుకనే ఇక ధూమ్ధామ్ చేసి ఫుల్ డాన్సులు చేసి నవ్వుకుంటూనే వినాయకుడిని సాగనంపినాం. ఇక బరాత్ వీడియోలు, డాన్సుల వీడియోలు మీ అందరి కోసం పెడుతున్నా చూడండి.
నిమజ్జనం నాడైతే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ మస్తు ఎంజాయ్ చేశారు. ఇక ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాక వినాయకుడిని దగ్గరలోనే ఉన్న చెరువు దగ్గరికి తీసుకుపోయినాము. ఇక అక్కడైతే దగ్గర నుంచి నిమజ్జనం చూసుకునే అవకాశం దొరికిందనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ కూడా మొత్తం నీట్గా ఉండే, అస్సలు క్రౌడెడ్ లేకుండే. మేము చేసుకున్న చిన్న సెలబ్రేషన్స్ మీకు గనక నచ్చినట్లయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్